పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు నిరసనలు కొనసాగిస్తామంటున్న ఎస్పీ కార్పొరేషన్ ప్రీతంతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు గత కొన్ని రోజులుగా ఇండియా కూటమి నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ రోజు తాజాగా కలెక్టరేట్లకు వినతి పత్రాలు అందజేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, గత కొన్ని రోజులుగా జరిగి కూడా దాదాపుగా 10 రోజులు దాటింది. అప్పటి నుంచి కూడా మీరు నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. ఎందుకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన? అంటే నిరసన అనేది అది మా హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు. పాయింట్ 1, వాళ్ళు ఎంత చేసినా వాళ్ళ దగ్గర లేదంటే ఆ 10 సంవత్సరాలు ఇస్తున్న కొవ్వు జరగలే. ఎవరు కూడా మరి ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఒక్కరోజు 2 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే తగ్గది, కొంచెం గట్టి ఎక్సర్సైజ్ చేసి కొంచెం డైటింగ్ చేస్తే తగ్గుతుంది. ఈ 10 రోజుల నుంచి నిరసన చూసిరు కదా, రాబోయే కాలంలో రాబోయే రోజులలో నిరసన ఉద్రిక్తమవుతుంది. తప్పకుండా ఇలా ముక్కు నేలకు రాసి వీళ్ళు ఏదైతే కొవ్వు బాగా పెంచిర్రో ఆ కొవ్వు కరిగించేదాకా, ముక్కు నేలకేసి రాపిచ్చేదాకా మా నిరసన ఉంటది. తప్పకుండా రాజ్యాంగానికి లొంగి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏ రాజ్యాంగం మీద అయితే మీరు ప్రమాణం చేసి ఈరోజు హోంమంత్రిగా ప్రధానమంత్రిగా పదవులు చలామణి చేస్తున్నారో ఆ రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే రాజకీయం మొత్తం పూర్తిగా మీరు రాజీనామా చేసి మీరు మళ్ళీ ప్రజలకు వెళ్ళండి, అంతేగాని బాబాసాహెబ్ అంటే మాత్రం అట్లా అవమానించే విధంగా అమిత్ షా ఇక్కడ వ్యాఖ్యలు చేయలేదు, కావాలని దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. అంటే అది ఆయన ఏమన్నాడు ఆయన తెలియదా, ఆయన మతస్థిమితం లేకుండా మాట్లాడా. అంబేద్కర్ ఒక ఫ్యాషన్ అయిందా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఒక ఫ్యాషన్ అనేంత పెద్ద అయిందా? ఇలా కొడుకులు ఎక్కేమన్నా ఐపీఎల్ చేసిందా మా బాబాసాహెబ్ అంబేద్కర్? లేదా వీళ్ళ ఎక్కేమన్నా నీరవ్ మోడీని మా విజయ్ మాల్యాని దేశం దాటించిందా మా బాబాసాహెబ్ అంబేద్కర్? ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికి సమాన హక్కులు కల్పిస్తే ఫ్యాషన్ అయిపోయిందా? మేము అంబేద్కర్ అంటాము అని అంటే ఫ్యాషన్ అయిపోయిందా? ఆ మాట అనడం కూడా తప్పే అంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ని కించపరిచే విధంగా ఉన్న ఏ వాక్యాలన్నా గానీ వెంటనే వెనకకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు ఏ రాజ్యాంగం మీద తొట్టేసి వాళ్ళు ఈ రోజు కులాలకు మతాలకు అన్నిటికీ స్వేచ్ఛగా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు కదా, ఆ ప్రమాణాన్ని వాళ్ళు తప్పిండ్రు అంటున్నా. అంటే సొంత తల్లి మీద ఒట్టేసి అబద్ధం చెప్పిండ్రు, సొంత తల్లి మీద ఒట్టేసి వాళ్ళు తప్పులు చేస్తున్నారు. అందుకే వాళ్ళకు ఆ గౌరవం లేనప్పుడు రాజ్యాంగం మీద రాజకీయంగా వాళ్ళు తప్పుకోవాలా, లేకపోతే మాత్రం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున పరిణామాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలను స్థాపించింది కేవలం బీజేపీని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంబేద్కర్ పైన ఎలాంటి చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ రాజకీయం కోసమే ఈ విషయాన్ని వాడుకుంటుంది, ఈ విషయాన్ని తెరపైకి తెస్తుంది అంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు వీళ్ళు ఇక్కడ పెట్టిరు, ఎవరు చెప్పారు వీళ్ళు విగ్రహాలు పెట్టిరని? సత్యమేవ జయతే మీ ఛానల్ పేరు, కానీ వాళ్ళు నమ్మరు, వాళ్ళే నమ్మరు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నమ్ముతా అంటే ఎట్లా? మా గాంధీజీ ఇచ్చిన స్లోగన్ సత్యమేవ జయతే దాన్నే నమ్మరు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఎట్లా నమ్ముతారు? ఈ రోజు మనస్ఫృతిని నమ్ముకునేది వీళ్ళు పూర్తి స్థాయిగా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పింది అక్కడ ఉన్న దళిత సంఘాలు. ప్రతి ఒక్క ఊర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పిండ్రు. అక్కడ కూడా సెక్యులర్ దేశం అని చెప్పి మన రాజ్యాంగంలో రాసింది. మరి వీళ్ళు హిందుత్వ పేరు మీద ఎందుకు హిందువులకు ముస్లింలకు మధ్యలో ఎందుకు వీళ్ళు చుచ్చు పెడుతున్నారు? ఎందుకు ఈ రోజు దేశంలో మత కల్లోలాలు లేపుతున్నారు? ఎందుకు పూర్తి స్థాయిగా కేవలం ఒక కులానికి ఓ మతానికే ఈ పార్టీ చెందింది? ఈ రోజు కషాయం అనగానే బీజేపీ అనేటట్టు ఎందుకు తయారైంది? జై శ్రీరామ్ అనేది శ్రీరాముణ్ణి జెండాలలో పెట్టుకొని ఓట్లు అడుక్కునే పుచ్చగాళ్ళు. మేము గుండెలలో పెట్టుకుంటాం శ్రీరాముణ్ణి, జెండాలలో పెట్టుకోము. అందుకే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, వీళ్ళది కమ్యూనల్ పార్టీ. వీళ్లకు మనుస్మృతినే వాళ్ళ తీసుకురావాలన్న ఆలోచనతోని వీళ్ళు చేసే వ్యాఖ్యలు ఇవి. కానీ భారత రాజ్యాంగం జోలికి వచ్చినా, బాబాసాహెబ్ జోలికి వచ్చినా అలాంటి యువకులు ఎట్టి పరిస్థితులలో వెనకాడరు. మానవ బాంబులు తయారవుతామని చెప్తున్నా, బరాబర్ మానవ బాంబులు తయారయ్యి పోయి వీళ్ళని వెలుస్తాం, మేము వస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ముఖ్యంగా మొన్న రీసెంట్ గా రాజ్భవన్ లో ముట్టడికి పిలుపునిచ్చారు, రాజ్భవన్ లో ముట్టడించారు. ఈ రోజు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇప్పటికీ కూడా ఇటు ప్రధాని నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. అయినా మీరు చేసిన దానికి ఏమైనా అర్థం ఉందంటారా? సబ్జెక్ట్ టు కరెక్షన్. రాజ్భవన్ ముట్టడి ఆదాని స్కామ్ చేసినాం మేము. ఆదానికి ప్రధాని ఏ విధంగా ఇంటర్నల్ గా దోషి పెడుతున్నాడు, ఏ విధంగా షేర్ మార్కెట్ లో స్కామ్ జరిగింది, ఏ విధంగా 30-40 వేల కోట్ల రూపాయలు మా ప్రజల సొమ్ముని పూర్తి స్థాయిగా ఆదాని కట్టబెట్టిన దాని మీద మేము రాజ్భవన్ కి పోయి ముట్టడి చేసినాం. ఆదాని ఇష్యూని అటు ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో లేవనెత్తినందుకే ఎక్కడ బయటపడతామన్న భయంతో డైరెక్ట్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఫ్యాషన్ అని చెప్పి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆదానిని వదిలిపెట్టాం,
దీన్ని వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఆదాని చేసిన స్కామ్ ని బయట పెడతాం, ఆదాని ప్రధాని దోస్తాన్ని బయట పెడతాం. అదే విధంగా అమిత్ షాతోని మేము తప్పకుండా క్షమాపణ చెప్పించుకుంటాం. కేబినెట్ నుంచి తప్పించాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి మీరు ఇప్పటికీ పిలుపునిచ్చేప్పటికీ ఎలాంటి స్పందన లేదు. అంటే దాన్ని ప్రధాని సమర్థిస్తున్నట్టే కదా. ఏమంటున్నా, పిల్లడు ప్రేమిస్తాడు, అమ్మాయిని వాడుకుంటాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఎట్లా రాజ్యాంగం ఎట్టేసిండు కదా, రాజ్యాంగం కాపాడుతానని. మరి ఇప్పుడు కాదంటే ఎట్లా? అదంతే కదా. నువ్వు రాజ్యాంగం నమ్మకం లేకపోతే నువ్వు ఎట్లా ఒట్టేసినావు అంటున్నా. నేను ఒట్టేసే కదా. హోం మంత్రిగా అమిత్ షా అనే నేను భారతదేశ హోం మంత్రిగా ప్రమాణం చేస్తున్నా, సెక్యులర్ గా ఉంటా, మత విద్వేషాలు రెచ్చగొట్టా. అంటే ఏంటి? రెచ్చగొట్టినట్టు కాదా? రెచ్చగొట్టాడు కాదా? అంటే నీ తల్లి మేము ఒట్టేసి అబద్ధం చెప్తున్నట్టు కాదా? కాదా? అందుకే సిగ్గు, శరం, వానం, లజ్జ ఏమన్నా వెంటనే రాజీనామా చేయాలి. లేదు అని అనుకుంటే ఇంత గిలాస నీళ్ళు వేసుకొని ఇంటికి సావాలి. ఇంతకన్నా ఇక ఏం చెప్పలేను. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే. అంబేద్కర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ప్రీతం రోషి చెప్పిన కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 690.